సువార్త 2వ అధ్యాయము 6వ వచనం కాదు, యోహాను సువార్త 2వ అధ్యాయం 6వ వచనం, 2:6. ఆయన మీతో చెప్పినది చేయుడి. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తాం దేవునికి స్తోత్రం. ఆయన మీతో చెప్పినది చేయండి అని ఎవరంటున్నారంటే, యేసు ప్రభువారి తల్లి అయినటువంటి మరియా అక్కడున్న పరిచారకులను చూసి ఏమంటుందంటే, ఆయన మీతో చెప్పింది చేయండి. దేవునికి స్తోత్రం. ఎవరు మీతో చెప్పింది చేయాలి? అమ్మా, ప్రభు నీతో చెప్పింది చేయండి. దేవునికి స్తోత్రం. ఆయన మీతో చెప్పింది చేయండి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువారు ఏం చెప్పారో అది మనం చేస్తే మనం దీవించబడిపోతాం. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానా వివాహంలో, గలిలయలోని కానాలో యేసు ప్రభువారు మొదటి సూచక్రియ అక్కడ జరిగించాడు. దేవునికి స్తోత్రం. అక్కడ ఆహారంగా ఉన్న ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు ప్రభువారి తల్లి మరియమ్మ గారు యేసయ్య దగ్గరికి వచ్చి, అయ్యా ద్రాక్షరసం అయిపోయింది అన్నాక తర్వాత పరిచారకుల దగ్గరికి వచ్చి, యేసయ్య మీతో ఏం చెప్తాడో అదే చేయండి అని అంది. దేవునికి స్తోత్రం. ఏం చెప్పాడు యేసయ్య శిష్యులకి? అమ్మా, రాతి బాణల్ని నీళ్లతో నింపండి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. నీళ్లతో నింపితే మధురమైన ద్రాక్షరసంగా అది మార్చాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. అలాగే దేవుడు మాట విని సక్సెస్ అయిన వాళ్ళు బైబిల్లో, పరిశుద్ధ గ్రంథంలో ఎవరైనా ఉన్నారా అంటే ఉన్నారు. ఎవరన్నా? అమ్మా చెప్పండి అమ్మా, నేనేమన్నా ఉన్నారా? ఎవరు? ఆదికాండము 22వ అధ్యాయం మొదటి వచనం అబ్రహాం గురించి చదువుకుందాం. ఆదికాండము 22వ అధ్యాయము మొదటి వచనం. ఓ థాంక్స్ యు జీసస్. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహాముని పిలిచెను. ఎట్లనగా అబ్రహామా అని పిలిచాడు. దేవుడికి స్తోత్రం. ఏమన్నాడు నాన్న యేసయ్య? అబ్రహాం అని పిలిచినప్పుడు అబ్రహాం ఏమన్నాడు? చిత్తం ప్రభువా అన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే చెప్పండి ప్రభువా, చిత్తం నాయనా అనంగానే దేవుడు ఏమన్నాడంటే, అక్కడ దేవుడు పిలిచాడు అని ఒక సంతోషం కలిగిన ఆ మాట కలిగే లోపే దేవుడు అన్నాడు, అబ్రహామా నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించే నీ కుమారుని ఇదిగో నాకు బలిగా అర్పించు, ఒక కొండ మీదకి తీసుకెళ్ళి అన్నాడు దేవుడు. అమ్మా నీకు ఉన్న ఒకగానో ఒక ఇల్లు అమ్మేసి నా పరిచర్యకి ఇచ్చి అన్నాడు దేవుడు. ఇస్తావా? ఇస్తారా? అంటే అబ్రహాంకి మనకున్న తేడా చెప్తున్నాను. నానా నీకున్న ఒక బండి అమ్మేసి పరిచర్యకి సహకరించి అన్నాడు యేసయ్య చెప్తారా? నీకున్న ఒక్కగానో ఒక బండి పరిచర్యకి ఇచ్చి అన్నాడు ఇస్తారు నానా? అబ్రహాం చదువుకున్న మనం అబ్రహాంకి మనకి ఉన్న తేడా చూడండి. వస్తువులు అడగలేదు దేవుడు, కనీసం వస్తువులు అడిగినా మనమేమో. కానీ అబ్రహాముని దేవుడు, అబ్రహాముకి 100 సంవత్సరాలు, శారమ్మకి 90 సంవత్సరాలు. దేవునికి స్తోత్రం. వీళ్ళకి నిజంగా ఎలా ఉన్నాడంటే ఒక ముదుమనవాడిలాగా ఉన్నాడు ఆ కొడుకు, కుమారుడు. నువ్వు ప్రేమించే అంటే సుమారుగా ఇస్సాకుకి 17-20 సంవత్సరాల వయసు ఉంది ఆ సమయంలో. తర్వాత చెప్తా వయసు ఎలా చెప్పాను. దేవునికి స్తోత్రం. నీకు ఒక్కడైనా నీ కుమారుని, అనగా నీవు ప్రేమించి నీ కుమారుని నేను చూపించే స్థలంలో ఒక స్థలంలోకి తీసుకెళ్ళి, ఒక కొండ మీదకి తీసుకెళ్ళి నాకు బలిగా అర్పించు అని దేవుడు చెప్తే, అబ్రహాం అంట 3వ వచనం చదవండి ఒకసారి. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆ గాడిదకు గంత కట్టి తన పనివారితోనూ ఇస్సాకుని అంటబెట్టుకుని దేవుడు తనతో చెప్పిన చోటికి అబ్రహాము వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. వాక్యం అంట హృదయంలో ఉండాలంట. దేవుని వాక్యం సెలవిస్తుంది, నోట్లో కాదు. వాక్యం అంతరంగంలో ఉండాలంట. దేవునికి స్తోత్రం. అబ్రహాము లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాడంటే ఎలాగెళ్ళాడు? 2 పనులను అంటబెట్టుకున్నాడు, కట్లు పుల్లలన్నీ అంటబెట్టుకున్నాడు, నిప్పులు తీసుకున్నాడు, తన కుమారుని తీసుకున్నాడు. వాళ్ళందరూ కూడా దారిలో వెళ్తున్నారు. దేవునికి స్తోత్రం. గాడిదికి గంత కట్టి, ఏం కట్టి? గంత అంటే ఈ గంత కాదు, తొట్టు ఒకటి కట్టి గాడిదికి, దాని మీద పుల్లలు ఇవన్నీ తీసుకుని గాడిదని తీసుకున్నారు. 2 పనువాళ్ళు తీసుకున్నాడు, తన కుమారుడైన ఇస్సాకుని తీసుకున్నాడు. అందరూ కూడా వెళుతున్నారు దారిలో. దేవునికి స్తోత్రం.
చెప్తాం దేవునికి స్తోత్రం. వెళ్తున్నప్పుడు అప్పుడు ఏమంటున్నాడంటే అబ్రహాము దారిలో కొంత లెక్క వెళ్ళాక అబ్రహాం ఏం చేశాడంటే పని వాళ్ళు ఇద్దరిని ఆపేశాడు. ఒకవేళ శారమ్మకి చెప్పలేదు, అక్కడ ఎందుకు చెప్పలా? శార ఏమంటది, ఒరే ముసలోడా నీకు మైండ్ ముదిరి దేవుడు ఎక్కడన్నా బలిమ్మంటాడా? నీకు శావస్తం పెరిగిందిరా బాబు, లేక లేక పిల్లోని దేవుడు ఇస్తే దేవుడు ఎక్కడన్నా ఇమ్మంటాడా? నీతో మాట్లాడింది దేవుడు కాదురా నాయన, నీతో మాట్లాడింది అని అంటదేమో అని శారాకు కూడా చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? శారాకి అవిశ్వాసం, కొంచెం ఉంది అవిశ్వాసం. అబ్రహాం అంత విశ్వాసం శారమ్మకే లేదు. సైలెంట్గా పనులు తీసుకుని వెళ్ళి కొంత లెక్క వెళ్ళి పనులకు కూడా తెలీదు తన కుమారుడినే బలి అర్పిస్తున్నాడని పనులకు కూడా. పనులు అక్కడ ఆపేశాడు. ఆపేసిన తర్వాత ఆ యొక్క అప్పుడు దాకా గాడిదలు పనులు మోసిన పుల్లల మోపు ఈ పిల్లోడి మీద పెట్టాడు. దేవునికి స్తోత్రం. ఒక పెద్ద పుల్లల మోపు మోయాలంటే కనీసం వాడు వయసు 17 నుంచి 20 సంవత్సరాల వయసు ఉంటుంది. పుల్లల మోపు వరకునే పెట్టి మోస్తుంటే నిజంగా తండ్రి మాటకు లోబడి నిప్పేమో అబ్రహాం పట్టుకున్నాడు. పుల్లల మోపు పిల్లోడికి ఆలోచన వచ్చి, పిల్లలకే బాగా ఆలోచనలు వస్తాయి పెద్దోళ్ళ కంటే. పిల్లలు లేనిపోని ప్రశ్నలన్నీ వేస్తారు వాళ్ళు. చిన్న చిన్న పిల్లలు అప్పుడు అమ్మ ఇది ఎందుకమ్మా, అది ఎందుకమ్మా, ఇది ఎలాగమ్మా, అది ఎలాగమ్మా, ఏ మనం చెప్పలేని సమాధానం చెప్పలేని ప్రశ్నలు కూడా పిల్లలు అడుగుతారు ఒక్కోసారి. దేవుని స్తోత్రం. ఈ పిల్లోడు అన్నాడు తండ్రి అని పిలిచి, అయ్యా తండ్రి నిప్పు ఉంది, కట్టెలు ఉన్నాయి, బలి పశువు ఎక్కడా? దేవుని స్తోత్రం. అందరు చెప్తుంది దేవుని స్తోత్రం. బలి పశువు ఎక్కడ అన్నప్పుడు అబ్రహాం అన్నాడు, నానా అది బలి పశువు మన పని కాదు, అది యెహోవా ఈరే. యెహోవా ఈరే అనేది పాట ఏదండి? యెహోవా ఈరే. దేవునికి స్తోత్రం. అది ఆయన చూచుకొనును, అది మన పని కాదు. అది అమ్మ అర్థమవుతుందా? ప్రార్థన చేయడమే మన పని, ఫలితం ఇచ్చేది దేవుడి పని. దేవునికి స్తోత్రం. అది మన పని కాదు, అది యెహోవా ఈరే. దేవునికి స్తోత్రం. అప్పుడు ఎదరికి వెళ్ళిపోయిన తర్వాత కొండ మీదకి వెళ్ళారు ఇద్దరు. వెళ్ళిన తర్వాత కట్లన్నీ పేర్చాక ఆ కుమారుని చేతులు కాళ్ళు బంధించేసేదాకా కూడా కుమారుడికి అప్పుడు ఏమర్థమవుతుంది? కుమారుడికి అమ్మా చెప్పండి అమ్మా, బలి పశువు నేనే అని అనుకున్నప్పుడు, అప్పుడు బంధించినప్పుడు అయినా సరే తండ్రి మాటకు లోపడ్డాడు అబ్రహాం. ఏ మాత్రం ఎదిరించలేదు. ఈ రోజున తల్లిదండ్రులు ఎదిరించే పిల్లలు ఉన్నారు అక్కడక్కడ. తల్లిదండ్రులు దొక్కుపెట్టే పిల్లలు ఉన్నారు. తల్లిదండ్రుల మీద గొడవలాడే వాళ్ళు ఉన్నారు. తల్లిదండ్రులు తిట్టేవాళ్ళు ఉన్నారు. తల్లిదండ్రులు కొట్టేవాళ్ళు ఉన్నారు. తర్వాత పరలోక తండ్రికి విరోధంగా వెళ్ళేవాళ్ళు ఉన్నారు. నీకు ఒక విషయం చెప్తున్నాను, ఒక సీక్రెట్ మర్మం. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు ఏమన్నాడు? తండ్రి నేను నీకు మాత్రమే కాదు పరలోకానికి విరోధంగా పాపం చేశాను అని ఒప్పుకున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఈ లోకములో ఉన్నటువంటి కంటికి కనబడే తండ్రికి కానీ లేకపోతే ఆత్మీయ తండ్రికి కానీ విరోధంగా ఉన్నవాళ్ళు పరలోకమందున్న తండ్రికి విరోధంగా పాపం చేస్తున్నట్టు. ఇక్కడ కేవలం ఎక్కడితో పోతుంది, పరలోకమందున్న దేవుడికి విరోధంగా వెళ్తున్నారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. కానీ అబ్రహాము జీవితంలో మనం నేర్చుకునే మంచి గుణపాఠం ఏంటంటే, అబ్రహాము ఎలాంటి భక్తి నేర్పించాడంటే, కట్టెలు మోయినానా అంటే కట్టెలు మోస్తున్నారు కుమారుడు, కట్లు పేర్చినానా అంటే కట్లు పేరుస్తున్నాడు. నానా ఈ కట్ల మీద కొంచెం పడుకోనానా అంటే ముసలాడే అబ్రహాం గుద్దు పారిపోవచ్చు, అక్కడి నుంచి పారిపోవచ్చు. ఎవరో ఈ 20 సంవత్సరాలు ఇస్సాకు. కానీ నాన్న కట్ల మీద పడుకోనానా అంటే పడుకుంటున్నాడు. కొడుకుని అతను ప్రార్థన చేసి కట్ల మీద బంధించేసిన తర్వాత కట్టేశాక కత్తి ఎలా ఎత్తుపట్టి ప్రార్థన చేసి, ఆ దహన బలి అంటే దానికి అర్థం ఏంటంటే ప్రార్థన చేసి ఆ తలను శరీరం నుంచి వేరు చేసి ఆ యొక్క కట్ల మీద ప్రార్థన చేసి తగలెట్టేయాలి. దాన్నే దహన బలి అంటారు. కత్తి ఎత్తేసాడు, నరికేద్దామని. కత్తి అలా ఎత్తంగానే అక్కడ చూసుకుంటే మీరు ఆ యొక్క 12వ వచనం చదవండి. దేవునికి స్తోత్రం. 12వ వచనం. యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అని అతనిని పిలిచాడు. దేవునికి స్తోత్రం. బలి ఇచ్చేయబోతున్నాడు. వెంటనే దేవుడు మాట్లాడుతున్నాడు పరలోకం నుండి. యెహోవా దూత అంటే ఎవరో తెలుసా? పాత నిబంధన గ్రంథంలో అనేకమైన సందర్భాల్లో యెహోవా దూతగా ప్రత్యక్షమైన వాడే యేసుక్రీస్తు ప్రభు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన పేరేంటంటే యెహోవా దూతగా పరిచయం అయ్యాడు ఆయన పాత నిబంధనలో. దేవునికి స్తోత్రం. యెహోవా దూత ఆ దండుపేటలోకి వచ్చి 185,000 మందిని చంపిన ఎజ్కే కాలంలో ఉండదు చూసారా? ఎవరో యేసు ప్రభువే యెహోవా దూత అంటే. దేవునికి స్తోత్రం. పరలోకం నుండి యెహోవా దూత అబ్రహామా అని
పిలిచి అయ్యా అందుకతడు ఆ. చిత్తము ప్రభు మళ్ళీ ఏమన్నాడు? కత్తి ఒక క్షణం ఆపాడు. ఆపి చిత్తం ప్రభు అంటున్నాడు. అనగానే ఏమంటున్నాడు? అప్పుడు ఆయన చిన్నవాని మీద చేయి వేయకు. ఈ చిన్నవాని మీద చెయ్యి వేయకము అంటే ఏమన్నాడు? చెయ్యొద్దంటే నరకొద్దు అన్నాడు. అది అలా చెప్పాలి. దేవుని స్తోత్రం. అతన్ని ఏమీ చేయకు. అతన్ని ఏమీ చేయొద్దు. నీకు ఒక్కడే ఉన్న నీకు ఒక్కడైన నీ కుమారుని నాకీయ వెనుదీయాలి కనుక. ఇదిగో నీకు కలిగిన దాన్ని నీకు ఒకటే ఉంది, అయినా సరే నాకు ఇయడానికి నువ్వు వెనుదీయలేదు కాబట్టి, నీకు కలిగిన ఒక్కటే ఉన్న దీనిని నాకు ఇయడానికి నీవు వెనుదీయలేదు. దేవునికి స్తోత్రం. దేవుడు అదే చూస్తాడు. బీద విధవరాల దగ్గర 2 కాసులు ఉన్నాయంట. అది చూశాడు యేసయ్య. ఇక్కడ ఒక్కడైన ఒక కుమారుడే. సాధారణంగా 10 మంది పిల్లలు ఉన్న వాళ్ళు ఒకరిని సేవకిస్తాడు. అవునా? అసలు ఒకడే ఉంటే ఎవరో. కానీ అబ్రహాముతో దేవుడు అంటున్నాడు, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని నాకు అర్పించడానికి నువ్వు వెనక్కి. చాలాసార్లు నేను పరిచర్యకి వెళ్ళి వచ్చాక నాకు సీక్రెట్, నాకు ఆ దేవుడు ఒక అద్భుతమైన కొన్ని సీక్రెట్లు బయలుపడుతుంటాయి. నా దగ్గర ఏముండవు. ఆ టయానికి అన్నీ అయిపోతాయి. ఎడ్డి చదివేసి ఎలాగో కనుక ఆ అడుగుబడు మిగిల్చి కొంచెం జస్ట్ ఏదో ఒక 100 రూపాయలు కనీసం నా జతను వచ్చాడు పాపం, ఎంత ప్రయాసతో ఏ టిఫిన్ టీ అది తాగుతాడని అయిపోయేసి ఎంతో కొంత నా దగ్గర లేకపోయినా సహోదరుడికి ఇస్తాను. ఎప్పుడన్నా ఇచ్చినప్పుడు అంటే గాల్లో దుమ్ములో వచ్చాడని చెప్పి నా ఆలోచన. అతను అడగడు, నేను ఇస్తాను. ఇచ్చిన తర్వాత అది సహోదరుడు తీసుకుంటాడు. పాపం నేను దేవుని పని చేశాను, డబ్బుల కోసం కాదు కదా అంటుంటాడు. అప్పుడు చిన్న ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతాడు చేయించుకుని. ఆ తర్వాత రోజునే దేవుడు నాకు ఇక్కడే ఉన్నారా, ఆ తర్వాత రోజునే దేవుడు పంపుతాడు. టపట్టమని వచ్చేస్తుండే. దేవుడు స్తోత్రం. అంటే నాకు ఇందులో ఉన్న మర్మం, అయ్యా నేను ఏమీ లేకుండా నేను దేవుడి కోసం, అది కూడా దేవుని పని. ఏది నా దగ్గర ఏమీ లేకపోయినా సహోదరికి ఇస్తున్నా, అది దేవుని పనే. అప్పుడు దాకా ఎవరు పని చేశాడు అతను? అప్పుడు దేవుడు నా ఇది చూస్తాడు. నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని నాకు అర్పించడానికి నువ్వు వెనక అడిగేయలేదు కాబట్టి, ఇందును బట్టి నీవు దేవుడికి భయపడి వాడవని ఇందువలన నాకు కనబడుచున్నది. దేవుడికి స్తోత్రం. అందరు చెప్తాం దేవుడికి స్తోత్రం. అంటే అబ్రహాముని దేవుడు ఏం చేశాడు? పరిశీలించాడు. నిన్ను కూడా ఒక్కోసారి దేవుడు పరిశీలిస్తాడు. ఎందుకు పరిశోధిస్తాడు? ఎందుకు పరిశీలిస్తాడు? లేకపోతే ఎందుకు పరీక్షిస్తాడు యేసయ్య నిన్ను? కారణం చెప్పండి. నువ్వు విన్నావు కదా ఆల్రెడీ. ఎందుకు పరీక్షిస్తాడు? ఇప్పుడు పరీక్షలు ఎందుకు పెడతారు? స్టూడెంట్స్కి అలా ఉండాలమ్మా, నవ్వుతా సగ్గా. దేవుని స్తోత్రం. ఎందుకు పెడతారు? పరీక్ష పాస్ అయితే వాడు పై తరగతిలోకి వెళ్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడు నీకు ఎందుకు పరీక్ష పెడతాడండి? నువ్వు ఏడవడం దేవుడికి ఇష్టం లేదు, ఆమేనండి. నువ్వెప్పుడు కూడా సూర్యమండం దేవుడికి ఇష్టం లేదు, ఆమేనండి. ప్రభా నేను ఈ నొప్పి అనుభవించడం నీకు ఇష్టమా? ప్రభా నేను ఈ బాధ అనుభవించడం నీకు ఇష్టమా? నేను ఈ కరువు అనుభవించడం నీకు ఇష్టమా? లేదు యేసయ్యకి ఇష్టం లేదు. దేవునికి స్తోత్రం. ప్రభా నేను ఈ దురాత్మలతో బాధపడుతూ ఈ మాంత్రిక దాడి అనుభవించడం నీకు ఇష్టమా? లేదు, యేసయ్యకి ఇష్టం లేదు. దేవునికి స్తోత్రం. కానీ అక్కడే ఉన్న మెలకు, నువ్వు ఆ పరీక్షను జయించితే నువ్వు ఇంకా ఇంకో మెట్టెక్కుతావు పైకి. దేవునికి స్తోత్రం. అందరు చెప్పు దేవునికి స్తోత్రం. అబ్రహాముని పరిశోధించిన దేవుడు ఏదో ఒక సమయంలో నిన్ను నన్ను కూడా పరిశోధిస్తాడు. ఆ పరీక్షలో మనం అందరం గెలుస్తాం, ఆమేనండి. దేవునికి స్తోత్రం. కానా విందులో ఒకే మాటతో అద్భుతము చేసి ఆశ్చర్యం కొంతమందిని దేవుడు పరిశోధించినప్పుడు
లేకపోతే కొంతమందిని దేవుడు పరీక్షించినప్పుడు ఆ పరీక్షలో కొంతమంది ఒక్కోసారి కొట్టుకెళ్ళిపోతారు. కానీ కొంతమంది ఎవరైతే దేవునితో సహవాసం కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడా నిలుస్తారు. దేవుని స్తోత్రం. అందరూ నిలబడమే కాకుండా యేసు ప్రభు సహవాసంలో ఉన్న వాళ్ళందరూ కూడా గెలుస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాముని దేవుడు పరిశోధించినప్పుడు అబ్రహాము గెలిచాడా ఓడిపోయాడా? అబ్రహాము తన కుమారుడు లేకుండా వచ్చాడా మళ్ళీ కుమారుడితో వచ్చాడు కిందకి? దేవునికి స్తోత్రం. అందరూ చెప్తుంది దేవునికి స్తోత్రం. ఒక ఆయన పాస్టర్ గారి పేరు బండి భూషణం అయ్యారు. జాగ్రత్తగానండి. ఆయన మాస్టర్ జాబ్ చేసేవాడు. ఆయన దేవుడు అన్నాడంట ఆయన్ని, నువ్వు సమస్తం విడిచి నా సేవ చేయన్నాడు. సేవ చేయంటే ఎక్కడ చేయని ప్రభా సేవ అంటే నూజివీడు ప్రాంతంలో సేవ చేయంటే కొన్ని సంవత్సరాల క్రితం, ఒక 100 ఏళ్ల క్రితం సుమారుగా, మీకు అర్థం అవ్వాలని చెప్తాను. ఆయన జాబ్ వదిలేసి, బంధువులు వదిలేసి, సొంత ఊరిని వదిలేసి, సమస్తం వదిలేసి వెళ్ళి ఆ ప్రాంతంలో సేవ చేస్తుంటే అక్కడ గడువు అంతా కూడా తుప్పలు చెట్లు మొక్కలన్నీ కొట్టుకుని కూర విత్తనాలు నాటికి సేవ చేస్తుంటే వీళ్ళకి తినడానికి తిండి లేదు పాస్టర్ గారు వాళ్ళకి. ఏనండి జాగ్రత్త, దేవుడు మాట్లాడుతున్నారు. తలకి నూనె లేదు. తలకి నూనె లేకపోతే నూనె ఏమైంది? దువ్వాన ఇలా పెట్టేవానికి ఏమైంది? దువ్వాన అవునా? మొత్తానికి తినటానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు, తలకి రాసుకోవడానికి నూనె లేదు. చాలా అల్లాడిపోతున్నారు. మాపులు పడుకుంటే మేకలు ఈ తల రొట్టెమనికి నవ్వులేస్తుంది. దేవుని స్తోత్రం. పాస్టర్ గారిని ఎదురైతే పాస్టర్ గారు కాపలా ఉండేదంట పక్కన. అమ్మ అర్థమవుతుందా? ఒకవేళ పాస్టర్ గారిని ఎదురైతే పాస్టర్ గారు మెలుకుండేవాడు. తండ్రి నాయన ప్రభు ఈ అడవిలో ఉన్నామయ్యా, నీ కోసం ఉద్యోగం కూడా వదులుకుని వచ్చాం ప్రభు అని చెప్పి అక్కడ ఉసూరుమంటం కాదు కానీ దేవుని కోసం తెగించి అలా సేవ చేస్తుంటే వాళ్ళ ఇంచుమించుగా ఏం జరిగిందంటే మంచి పంచి, ఒకే పంచి ఉండేదంట. ఒంటి మీద ఉన్నదేమో చిరిగిపోయిన పంచి ఉండేదంట. పాస్టర్ గారు ఎటన్నా వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్తాడు పాస్టర్ గారు? ఏ సేవకుల కోటలో మీటింగ్ జరిగినప్పుడు వెళ్తే ఈయన మంచి పంచి కట్టుకుని వెళ్తే పాస్టర్ గారు ఏమో ఇంటి దగ్గర ఉండేది. మళ్ళీ పాస్టర్ గారు ఎటన్నా నిలవలసి వస్తే పాస్టర్ గారు వచ్చి ఈ చిరిగిపోయిన పంచి పట్టుకుని మంచి పంచి తీసేసి ఆవిడకి ఇస్తే ఆవిడ చీరలా కట్టుకుని వెళ్ళేదంట. అంటే ఒకే పంచిని చీరగాను మంచిగాను ఉపయోగించారు. కొంతకాలం వాళ్ళకి తినటానికి తిండి లేకపోయినా, ఉండటానికి ఇల్లు లేకపోయినా, ఇల్లు లేదని రుజువు చెప్పండి. అక్కడ ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఇల్లుంటే మేకలు రావుగా, ఇల్లు లేకపోయినా, రాసుకుంటాక నూనె లేకపోయినా నా యేసయ్య కావాలి, మా యేసయ్య పరిచర్య జరగాలి అని చెప్పి అలాగే సేవ చేస్తుంటాయి. దేవునికి స్తోత్రం. చాలాసార్లు మన సహోదరి జ్ఞానసుందరం వాళ్ళ పిల్లలు ఒక్కోసారి అంటుంటారంట, అమ్మా నిజంగా అన్నయ్య వాళ్ళు, పాస్టర్ గారు వాళ్ళు, అన్నయ్య గారు వాళ్ళు చాలా బాబు ఆ ఇల్లు అంతా మొత్తం మందిరం చేసేసి ఎక్కడో ఒక మూల చిన్న ఇల్లు కట్టుకుని పైన ఉంటున్నారు. వాళ్ళు ఉన్న ఇల్లంతా కూడా మందిరంగా మార్చేసి, అమ్మో మనమైతే ఉండలేము, అంత చిన్న ఇంట్లో ఎలా ఉంటున్నారు? యేసయ్య వస్తే చిన్న ఇల్లు అయినా దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య మనతో ఉంటే ఎక్కడైనా మనం అడ్జస్ట్మెంట్ అవుతాం. ఆమేనండి. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆ సమయంలో వాళ్ళు కాలక్రమేపీ పెద్దోళ్ళు అయ్యారు పిల్లలు. పాస్టర్ గారు వాళ్ళకి 2 మగ పిల్లలు. జాగ్రత్తగా 2 మగ పిల్లలు అయితే పెద్ద కుమారుడు పెళ్ళిడు వచ్చాడు. పెళ్ళిడికి వచ్చినప్పుడు పాస్టర్ గారు వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళి, అరే అన్నయ్య మరి మా పిల్లోడికి, మా అబ్బాయికి మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయరా అని అడిగిందంట. అడిగితే వాళ్ళ అన్నయ్య అన్నాడంట, అమ్మ మా అమ్మాయిని ఈ పిల్లోడికి ఇచ్చి చేయడం కంటే కూడా దాన్ని కాళ్ళు చేతులు కట్టేసి కృష్ణానదిలో పడేయటం మంచిదమ్మా అన్నాడు. ఆ పెద్ద అబ్బాయి కూడా ఏం చేస్తున్నాడంటే ఆయన కూడా ఆ పెద్ద అబ్బాయి వయసు ఇప్పుడు ఎంత అనుకుంటున్నారు? 70 సంవత్సరాలు. ఇప్పుడు 70 సంవత్సరాలు ఆయన వయసు. ఇప్పుడు దేవుని స్తోత్రం. 70 పైన ఉంటాయి, 70 పైన. దేవుని స్తోత్రం. అప్పుడు ఆ పాస్టర్ గారి కళ్ళమట నీళ్ళు పెట్టుకుని బాధపడి వచ్చేసింది. ఆ కుర్రోడికి దేవుడు నిజంగా గొప్ప దేవుడు, ఎవరొకరిని దేవుడు సిద్ధపరుస్తాడుగా పెళ్ళిళ్ళు. ఆ కుర్రోడికి వివాహం అయిపోయింది. తర్వాత ఆ 2వ కుమారుడు ఉన్నాడు చూసావు, 2వ ఓడు ఈడు. దేవుని స్తోత్రం. చెప్తున్నాను, ఆడు పెద్దోడు కదా, ఈ 2వ ఓడు అనుకుందాం. ఈ 2వ ఓడు MA PhD చదివాడు. ఇండియాలోనే 2nd ర్యాంక్ వచ్చిందంట. MA PhD చదివేసరికి ఇండియాలో 2nd ర్యాంక్ వచ్చేసరికి అప్పుడు అందరూ 20 లక్షలు ఇస్తాం, 25 లక్షలు ఇస్తాం అని అందరూ వస్తున్నారండి కట్నాలు. ఆ టైంలో మళ్ళీ మేనమామ మళ్ళీ వచ్చాడు. దేవుని స్తోత్రం. అమ్మా మరి
మా చిన్నమ్మాయి ఎందుకమ్మా, ఎవరు వచ్చింది? నేను మామ. యథార్థంగా జరిగిన స్టోరీ, సినిమా కాదు ఇది. యథార్థంగా జరిగినవి సినిమాల్లో పెడుతుంటారు. వచ్చి అన్నాడంట, మరి మా రెండో అమ్మాయికి మీ చిన్న అబ్బాయికి ఇచ్చి చేస్తానమ్మా అని అంటే, తల్లి అందంట, పాస్టర్ గారు, అన్నయ్య కృష్ణానదిలో పడేస్తే ఒకవేళ ఒడ్డుకొచ్చేస్తే దాన్ని కాళ్ళు చేతులు కట్టి బంగాళాఖాతం సముద్రంలో పడే తీసుకెళ్ళాను అన్నాడు. దేవుని స్తోత్రం. కొన్ని సంవత్సరాల క్రితం ఏం అవమానపరిచాడో అది గుర్తుంచుకుంది కాబట్టి తల్లి సమాధానము చెప్పింది. ఈ రోజున ఆ సేవకులు తన కుమారుడు, పెద్ద కుమారుడు, ఏ కుమారుడైతే వీడు పనికిరానోడు, వీడికి ఉద్యోగం లేదు, వీడికి చదువు లేదు, అలగా ఇలగా వీడి సేవకుడు, వీడికి వస్తే మాకేమవుతుంది, వీడికి ఏమి రాదు అని అన్నారో అతను గొప్ప సేవకుడు అయిపోయాడు. కొన్ని వందల మంది సేవకులు తయారు చేశాడు. ఈ రోజున అదే మినిస్ట్రీలో నేను కూడా ఒకప్పుడు మారు మనసు పడి వచ్చిన దేవుని స్తోత్రం. ఆయన ద్వారా ట్రైనింగ్ అయిన వ్యవస్థాపకుడు ఆయన. దేవుని స్తోత్రం. అయితే ఆయన ఈ రోజున నూజివీడు ప్రాంతంలో సేవ చేస్తుంటే 200 ఎకరాలు వేరే వాళ్ళు పరిచర్యకి రాసేసారంట. ఈ మధ్యన 200 ఎకరాలు రాసేసారంట. దేవుని స్తోత్రం. 2 ఎకరాలు కాదు, ఎవడో కోటీశ్వరుడు 100 ఎకరాలు ఉన్నవాడు దేవుడు ఏదో అద్భుతం చేశాడు. వాడికి 200 ఎకరాలు రాసేసాడు పరిచర్యకి. దేవుని స్తోత్రం. అంటే వాళ్ళు ఎందుకు దేవుడు అంత భూస్వాముని కింద చేశాడు వాళ్ళని? పాయింట్ క్యాచ్ చేయండి. తన తండ్రి తన తల్లి ఒకప్పుడు కడుపు గట్టికి సేవ చేశారు, వస్త్రాలు లేకుండా సేవ చేశారు, నూనె లేకుండా సేవ చేశారు, తిన్నా తినకపోయినా మాకు ప్రభువు కావాలని త్యాగం చేశారు వాళ్ళ జీవితాన్ని. అందుకే వాళ్ళ సంతతిని దేవుడు దీవించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మాట విన్నావు అనుకో, దేవుడు నిన్ను దీవిస్తాడు. నీ పరిస్థితులన్నింటినీ కూడా దేవుడు మారుస్తాడు. దేవుని స్తోత్రం. అందరూ చెప్పండి దేవుని స్తోత్రం. అర్థమవుతుంది నాన్న? దేవుడి మాట విని ఎవడో కూడా చెడిపోయినవాడు ఉన్నాడు. తెలుసా మీకు? అవశ్యం గమనించండి. ప్రభువు నమ్మికి నేను చెడిపోయా అన్నవాడు ఎవ్వడు ఉండడు ఈ లోకంలో. కానీ ప్రభువుని నమ్ముకున్నవాడు అంతకంతకే బాగుపడతాడే కానీ చెడిపోడు. దేవునికి స్తోత్రం. ప్రభువు నమ్మికలు కూడా ఎవరైనా చెడిపోయాను అంటే కారణం ఎవరంటే దేవుడు కాదు, నువ్వే. దేవుడు మాట వినుకోకుండా స్వార్థంగా దేవునికి విరోధంగా దేవుడు చేయొద్దన్న పని చేస్తూ నువ్వు దేవుడు చేయమన్నది చేసిన తర్వాత ఎన్నైనా చేయి, జాగ్రత్త గమనించు. కానీ దేవుడు చేయమన్నది చేయకోకుండా ఎన్ని చేసినా ఆయనకు ఉపయోగము లేదు. ఉదాహరణకి నేను అమ్మ పోనీకి అందుకో అన్నాను అనుకో, ఆ పిల్లని అందుకో అన్నాను అనుకో, ఆ పిల్ల పోని లేకుండా మొత్తం ఇదంతా తుడిచి బరకాలేసి, అయ్యా నేను బరకాలేసాను, తుడిచాను, ఆ గిన్నెలు చదివాను, చెప్పులు చదివాను అన్నీ చెప్తుంది అనుకో, నేనేమంటాను? నేను అడిగింది ఏంటి, నువ్వు చేసింది ఏమిటి అంటానా? దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను ఏమి చేయమన్నాడో నువ్వు అది చేస్తే నువ్వు దీవించబడిపోతావు. ఆమేనా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఏదన్నా చేయమని చెప్పినప్పుడు అదెందుకు ప్రభా, ఇదెందుకు ప్రభా, యా ప్రభా ఎందుకు నాయనా, లేక ఇదే 100 సంవత్సరాలు వచ్చినప్పుడు నీకు ఇచ్చావు కదా, మళ్ళీ ఎందుకు తీసేసుకుంటున్నావు అయ్యా అని అడగకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. తర్వాత మరో మాట చూసుకుంటే నిర్గమకాండము 14వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదవండి. నిర్గమకాండము 14వ అధ్యాయం మొదటి వచనం నుంచి. మోషేతో ఎలాగూ చెప్పాను. దేవుడు ఏమంటున్నాడంటే, జాగ్రత్తగా నేను చెప్తాను, అందుకే నన్ను వాక్యం అంతరంగంగా ఉండాలని. దేవుని స్తోత్రం. ఇక్కడుంది వాక్యం, ఇక్కడ ఉంది వాక్యం. సాధు సుందర్ సింగ్ అనే ఒక దైవజనుడు బైబిల్ పట్టుకుని ఒక చోట్ల గారడీ వాడి దగ్గర రోడ్డు పక్కన గారడీ చేస్తుంటే ఆడి దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడంట. వాడు ఎంత చేసినా గారడీ జరిగేది, ఈ పాస్టర్ గారు అక్కడికి వెళ్ళేసరికి జరగట్లేదంట. నీ చేతిలో ఉన్న పుస్తకాలు తీసి పక్కన పెట్టు అన్నాడంట. అమ్మ ఏనండి, పుస్తకాలు పక్కన పెట్టిన తర్వాత ఇంకేయో కొన్ని తీసుకెళ్ళి పక్కన పెట్టిన తర్వాత అయినా జరగట్లేదంట. ఏంటంటే కారణం అంటే, నా చేతిలో ఉన్న వాక్యాన్ని నువ్వు తీయగలిగావు కానీ నా అంతరంగంలో ఉన్న వాక్యాన్ని, నా హృదయంలో ఉన్న వాక్యాన్ని నువ్వు తీయలేవు కదా అన్నాడు. దేవుని స్తోత్రం. ఐగుప్తులో ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు, బందీలుగా ఉన్నారు. వాళ్ళని విడిపించడానికి దేవుడు మోషేని పంపించాడు. అక్కడికి పంపించినప్పుడు వాళ్ళని విడిపించుకుని ఫరోతో మాట్లాడి తీసుకుని వస్తున్నప్పుడు దేవుడు ఏమన్నాడంటే, కొండల మార్గం గుండా అడవులో వెళ్ళొద్దన్నాడు, ఎడారి మార్గంలో వెళ్ళొద్దన్నాడు. ఎటు పంపించాడు దేవుడు? సముద్రం దగ్గరికి వెళ్ళమన్నాడు వీళ్ళందరినీ. దేవుని స్తోత్రం. సముద్రం దగ్గరికి వెళ్ళేసరికల్లా వాళ్ళ వెనకమాల తరుముకుంటా వచ్చేస్తున్నారు రథాలు వేసుకుని. ఫరో సైన్యం మిలిటరీ అంతా వచ్చేస్తున్నారు. పొలోమని అర్ధరాత్రులు జీబులు వచ్చేసి పోలీసు సైరన్లు మోగిస్తున్నాను. ఇక్కడ ఏం చేస్తాం మనం? ఏం చేస్తామండి?
పొలోమును ఓకి సైరన్ మోగించేస్తున్నారంటే అర్ధరాత్రులు పోలీస్ కార్లు వచ్చేసి మొత్తం రౌండ్ అప్ వేసిస్తారు అనుకోండి, ఏం చేస్తాం? అమ్మో ఏమైంది, ఏంటిది, పోలీసులు ఏంటి, లోకం ఏంటి, ఈ సైరన్లు ఏంటి, అమ్మో ఏమైంది, ఎవరైనా దొంగోళ్ళు వచ్చారా లేకపోతే ఎవరైనా టెర్రరిస్టులు వచ్చారా ఏంటిదని అందరూ బిక్కి బిక్కిమంటారా? మొత్తం ఐగుప్తుల యొక్క సైన్యం మిలిటరీ అంతా కూడా ఇశ్రాయేలును తరుముతుంటే 11వ వచనం ఎన్నమ్మా యేచు తరుముతుంటే వాళ్ళు మిక్కిలు భయపడిపోయారంట వాళ్ళు. దేవుని స్తోత్రం. ఆ 10వ వచనం చదవండి. 10. ఫరో సమీపించుచుండగా ఆ ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీలు కనులెత్తి ఐగుప్తీయులు తమ వెనక వచ్చుట చూచి మిక్కిలి భయపడిపోయారట. దేవునికి స్తోత్రం. అమ్మా విన్నారా ఏం చేశారు? మిక్కిలి భయపడి మోషే దగ్గరకు వచ్చి, మోషే ఇంకా అక్కడ ఇలా మీకు అర్థమయ్యేది చెప్తున్నాను, నీకు దండం బాబు, మేము ఎక్కడికి రాము, మేము ఐగుప్తులకు వాళ్ళకి బానిసలు అయిపోతాం, పట్టేసుకుంటారు, వచ్చేస్తున్నారు వాళ్ళు. ఎదురు చూస్తే ఎదురేముంది? సముద్రం ఉంది. వెనకమాలు చూస్తే ఫరో సైన్యం. వీళ్ళ మోసేతో నీకు దండం బాబు, మేము వెళ్ళిపోయి వాళ్ళకి బానిసలం అయిపోతాం అన్నారు వాళ్ళు. అంటే నీకు శ్రమ వచ్చినప్పుడు, నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు ఇబ్బంది వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు నువ్వేం చేయాలంటే, నేను బాబు ఎంతకాలం అయినా ఇక నేను నమ్మను బాబు, నేను దేవుణ్ణి, అమ్మో నేను సైతాన్ చేతిలోనే ఉంటాను అని అనవాడు. దేవుని స్తోత్రం. ఇంకా ఆడి దగ్గర ఉంటే పిప్పి చేసేస్తాడు నిన్ను. ఇంకా దేవుడి దగ్గర ఉంటే దేవుడు కనీసం నీకు సహాయం చేసి నిన్ను విడిపెత్తాడు ఆయన. ఆమేనండి. దేవుడి స్తోత్రం. అంటే మోషేతో అంటే మోషే ఏమన్నాడంటే, మీరేమీ భయపడద్దు, నేడు ఈ రోజున ఇశ్రాయేలీలందరికీ కూడా దేవుడు కలగజేసే రక్షణ ఓరక నిల్చుండి చూడండి అన్నాడు మోషే. దేవునికి స్తోత్రం. ప్రభా ఏం చేయని ప్రభా అని అడిగితే దేవుడు అన్నాడు, మోషే నీ చేతిలో ఉన్న కర్రతో ఆ సముద్రం వైపు తిప్పు అన్నాడు. సముద్రం వైపు కర్ర ఇలా తిప్పగానే ఆ సముద్రం 2 పాయలు అయిపోయింది. ఇలా దేవునికి స్తోత్రం. పాయలు అయిపోతే అక్కడ సుమారుగా ఒక లైన్లో ఒక వరుసలో 180 మంది నడిచారంట ఒక వరుసలో. అంటే సుమారుగా 6 లక్షల జనము ఒక్క రాత్రిలో ముందుకి దాటేశారు. దేవునికి స్తోత్రం. అందరి చేతులు దేవునికి స్తోత్రం. అయితే అక్కడ వెనకమాల వస్తున్న శత్రువులు మిలిటరీ, ఐగుప్తు మిలిటరీ అంతా కూడా వాళ్ళు దాటేశారు. మనం కూడా దాటేద్దామని వెనకమాల వస్తున్నప్పుడు దేవుడు మరలా మధ్యలోకి వెళ్ళాక వాళ్ళు ఎక్కడున్నారంటే సముద్రం మధ్యలో ఉన్నారు. మైమరిచిపోయారు వాళ్ళు. ఎవరు మైమరిచిపోయింది? ఐగుప్తు సైన్యం మైమరిచిపోయి వాళ్ళు ఎక్కడ నడుస్తున్నారో కూడా అంత మైమరిచిపోయి వాళ్ళ తరుముతున్నారు అమ్మాల. వాళ్ళ దేవుడు వాళ్ళ కోసం సముద్రాన్ని 2 పాయలు చేసేసాడు. 6 నేల మీద ఇశ్రాయేలీలు నడుస్తున్నారు అనే గ్రహింపు కూడా లేకుండా వాళ్ళని పట్టుకోవాలి అనే ఆశతో పరిగెడుతుంటే దేవుడు అంటున్నాడు, మోషే ఈసారి నీ చేతిలో ఉన్న కర్ర ఆ వెనక వైపు చాపు అన్నాడు. మళ్ళీ వీళ్ళు ఎదరికొచ్చేసారు. వెనకమాల చాపుతూ ఇప్పుడు ఏమైంది? సముద్రం అలా కలిసిపోయింది. ఐగుప్తు శత్రువులందరూ, రథాలన్నీ కూడా ఒక్క రాత్రిలో ఒక్క క్షణంలో అందరూ కూడా మునిగిపోయారు శత్రువులందరూ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే దేవుడు మాట వాళ్ళు విన్నారు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే వాళ్ళ శత్రు సమూహం అంతటినీ కూడా ఒక్క దెబ్బతో నిర్మూలించేశాడు. దేవుని స్తోత్రం. దేవుడు మాట మనం విన్నప్పుడు ఏమైందంటే మన శత్రువుల్ని, మన తరుముతున్న శత్రువులందరినీ దేవుడే ముంచేస్తాడు. ఆమేనండి. అర్థమవుతుందా? దేవుడే ముంచేస్తాడు. ఒక్కోసారి మనం శరీరానుసారంగా ఆలోచించి ఒకవేళ తేడా వస్తే మనం కొడతాము, ఇంకోటి దెబ్బలాడతాం. ఎవరైనా స్పిరిట్ ఉంటుంది, ఎవరికైనా చేస్తాం. యేసుప్రభువారైనా మరి 3.5 సంవత్సరాలు ఉన్నవాడే తేడా వస్తే లాగాడి కత్తి లాగి ఆడు చెవి కాదు తల మీద వేయబోయాడు. ఆడంటే ఇలాగ అన్నాడు, తల 2 చెక్కలు చేద్దామని తల మీద వేసింది పేతురు. అది ఎలా అనేసరికి చెవి ఊడిపోయింది. అప్పుడు వేసాయి అన్న, ఊరు బాబు వద్దురా, కత్తొద్దు, కంగారు పడుకో, నన్ను నేను రక్షించుకోవడానికి ఈ కత్తులు గుదీలు అక్కర్లేదు, నేను ప్రార్థన చేస్తే కొన్ని వేల దూతలు దిగితే భూమి మీదకి అన్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. అని ఆ చెవిని మరలా ఏం చేశాడంటే అతికిచ్చాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేశాడు, వెంటనే అతికిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుడి మాట నీ విన్నప్పుడు ఏమైందంటే నీ పరిస్థితులు అన్నీ మారిపోతాయి. ఆమేనా? ఇప్పుడు గత కొన్ని వారాల గురించి దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. పేతురు రాత్రంతా శ్రమ పడ్డాడు, అయినా ఏమీ ఫలితం లేదు. కానీ ఏమన్నాడు పేతురు? ఏమన్నాడమ్మా? అయ్యా ప్రభు నన్ను ఇసుకిచ్చొద్దు అయ్యా, ఒకసారికి రాత్రంతా నేను అలసిపోయా, నాకు నిద్ర లేదు, నువ్వు వచ్చి పైగా మళ్ళీ అక్కడే ఇక్కడే అంటావేంటి నాయన, నాకు తెలియదు ఎక్కడే వాళ్ళ.
అందు నువ్వైతే అక్కడ ఉంటే, నేనైతే అలాగ అందును. కానీ పేతురు అన్నాడు, అయ్యా రాత్రంతా ప్రయాసపడ్డానయ్యా, అయినా ఫలితం లేదు. కానీ అయినా సరే నీ మాట చొప్పున వలేస్తున్నానయ్యా అని మళ్ళీ వలేశాడు. మళ్ళీ రాత్రంతా వలైతే ఒక చేపళ్ళ, కానీ యేసయ్య మాట చొప్పున వలేస్తే, నాన్న విన్నావా, యేసయ్య మాట చొప్పున వలేస్తే నీకు విస్తారంగా చేపలు పడతాయి. అర్థమైంది? అర్థం కాలేదా? విస్తారమైన బళ్ళు వస్తాయి, విస్తారమైన పెట్లు వస్తాయి. దేవుని స్తోత్రం. నిజం చెప్పేది నిజం. యేసయ్య మాట చొప్పున మీరేం చేయాలంటే వెళ్ళి, ప్రభా ఇదిగో నేను ఈ సమయంలో వెళ్తున్నా, నీ మాట ప్రకారం నాకు సహాయం చేయనైనా ప్రభానికి నువ్వు దిగితే దేవుడు అక్కడ అద్భుతం చేస్తాడు. నీకు సహాయం ఊహించలేని రీతిలో దేవుడు పంపిస్తాడు. ఆయన ఏం చేశాడంటే, విస్తారమైన చేపలు వచ్చాక, సమృద్ధి వచ్చాక ఎవరికైనా ఏమొస్తే అమ్మ ఏమవుతుంది? అమ్మ గర్వం వస్తుంది. కానీ పేతురికి గర్వం రాలా. పేతురికి సమృద్ధి వచ్చాక యేసయ్య పాదాల మీద పడి, యేసయ్యా నేను పాపినయ్యా, అయ్యా నన్ను క్షమించయ్యా అని ఒప్పుకున్నాడు. ఇంకా తగ్గించుకున్నాడు. ఇంకా వెంటనే పాదాల మీద పడిపోయాడు. అయ్యా ఒక్క చేప కూడా లేనోడికి 150 కేజీలు చేపలు ఇచ్చావయ్యా. దేవుని స్తోత్రం. 150 కేజీలు అంటే మన డబ్బులు ఎంత సుమారుగా అనుకున్నాం, చాలా. దేవుని స్తోత్రం. అందుకే నువ్వు యేసయ్య మాట చొప్పున నువ్వు వలేస్తే నువ్వు దీవించబడతావు. నువ్వు ఆయన చెప్పింది నువ్వు చేసావనుకో, నువ్వు అంచులుగా మొదటి నీకు ఈ స్థితి ఎలా ఉంటుంది అంటే ఎంతే ఉంటుంది. తొదకు మహాభివృద్ధిని తీసుకొస్తాడు దేవుడు. ఆయన చెప్పింది చేయకుండా మనం ఎన్ని చేసినా ఉపయోగము లేదు. ఆ బండి పోషణమయ్య గారు దేవుడి మాట విని దేవుని సేవలోకి వెళ్ళాడు కాబట్టి దేవుడు దీవించాడు. దేవుని స్తోత్రం. వాళ్ళు ఉన్నా తినకపోయినా ఏదన్నా నూనె లేకపోయినా, నివాసం లేకపోయినా, వస్త్రాలు లేకపోయినా ఒకే పంచిగాను చీరగాను ఉపయోగించుకున్నారు. వాళ్ళ సంతతిని దేవుడు దీవించాడా, మధ్యలో వదిలేశాడా? వదలలేదుగా. నేను చెప్తున్నాను, నువ్వు దేవునికి నమ్మకంగా ఉండి దేవుడి మాట వినుకుంటా నువ్వు ప్రయాణం చేస్తుంటే దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే అంచెలంచెలుగా దీవించుకుంటూ వెళ్తాడు. అంతకంతకు మనం వర్ధిల్లుతామని మనం చెడిపోము. దేవుడి స్తోత్రం. దేవుడి కొద్ది వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం ప్రభు సన్నిధిలో. ప్రభువా నేను నీవు చెప్పినట్టుగా నీ మాట వింటానయ్యా, నీ మాట చొప్పున వాళ్ళు వేస్తానయ్యా. ఇదిగో అబ్రహాము యేసయ్య మాట విన్నాడు, ఇదిగో మోషే దేవుని మాట విన్నాడు. అయ్యా సముద్రం దగ్గరికి ఎందుకయ్యా అని అడగలేదు. అయ్యా సముద్రంలో ఎలాగెళ్ళాలయ్యా, అక్కడ వాడలు లేవయ్యా అని అడగలేదు, అక్కడ పడవలు లేవయ్యా అని అడగలేదు. దేవుడు చెప్పాడు మోషేకి, అంతే. సైన్యాన్ని సముద్రం వైపు నడిపించు అన్నాడు, నడిపించాడు. ప్రియమైన తల్లి, ప్రియమైన చెల్లి, ప్రియమైన సహోదరుడా, ప్రభు సన్నిధిలో నువ్వు ఇదిగో ప్రార్థన చేయి. దేవుడు చెప్పినట్టుగా నువ్వు చేయి. దేవుడు దీవిస్తాడు. ప్రభా నీకు వందనాలయ్యా, ప్రభా నీకు స్తోత్రాలయ్యా. ఇదిగో అబ్రహాము దేవుడు మాట విన్నాడు, ఇదిగో మోషే దేవుడు మాట విన్నాడు, పేతురు దేవుడు మాట విన్నాడు. ఇదిగో నువ్వు దేవుడు మాట వింటే దీవించబడతావు. ఒకవేళ దేవుడి మాట వినుకోకుండా ఇదిగో మన సొంత ప్రయత్నాలు చేస్తే ఇదిగో అవన్నీ కూడా ఫెయిల్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. ఇదిగో ప్రభా నీ మాట చొప్పున నన్ను నడిపించు నాయన. ప్రభా నీ మాట వినేవాడిగా నేను ఉండాలయ్యా, అయ్యా నీ మాట వినేదానిగా నేను ఉండాలయ్యా అని ప్రార్థన చేసుకున్నాను.